రాష్ట్రంలో ఎండాకాలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో గాలుల ధాటికి కొబ్బరి చెట్టు కూలి 2 మృతి చెందారు. అనేక చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలి కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. సత్యవరంలో కొబ్బరి చెట్టు కూలిపోవడంతో ఆ ప్రదేశంలో తమలపాకు సేకరణ పనుల్లో ఉన్న 2 కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈదురుగాలుల ధాటికి అరటి, కొబ్బరి తోటలు నేలమట్టమయ్యాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాయకరావుపేటలో స్తంభాలు కూలి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నక్కపల్లి మండలంలోనూ గాలివాన దుమారం రేపింది. ఉదయం నుంచి తీవ్రమైన వడగాలులతో జనం అల్లాడిపోగా సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దాదాపు అరగంట పాటు ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల్లో ఈదురుగాలులకు భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. ముకుందరాజుపేటలో ఇంటి పైకప్పు రేకులు పడి 2 మహిళలు గాయపడ్డారు. మామిడి, అరటి వంటి ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందంటూ రైతులు వాపోతున్నారు. నెల్లూరు జిల్లాలో భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. నగరంలోని రామ్జీ నగర్లో భారీ వృక్షం కూలిపోవడంతో విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. రోడ్డు పక్కన నిలిపిన ఓ కారుపై చెట్టు పట్టడంతో కారు దెబ్బతింది. సమాచారం అందుకున్న కార్పొరేషన్ అధికారులు రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించి రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో భారీ ఈదురుగాలుల ధాటికి తలుపులమ్మలో ఆలయం మార్గంలో చెట్లు విరిగి కార్లపై పడ్డాయి. అదృష్టవశాత్తు కార్లలోని ప్రయాణికులంతా ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఒడిశాకు చెందిన భక్తులు అన్నవరం నుంచి తిరిగి వెళ్తూ తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. తిరిగి వెళ్తుండగా భారీ ఈదురుగాలుల ధాటికి చెట్లు విరిగి కొమ్మలు రోడ్డుపై పడ్డాయి. కిందకు దిగి కొమ్మలు తొలగిస్తుండగా మరికొన్ని కొమ్మలు విరిగి చెట్టుపై పడ్డాయి. ఎవరికీ ఎలాంటి హాని కలగలేదు.